సహజంగా నీ సంస్కారమే ఎదుటి అమ్మాయిని చూసి తల్లిగా భావించే సంస్కారం ఉన్నప్పుడు దిశా చట్టం ఎందుకు? ఒక అమ్మాయి అర్ధరాత్రి పూట రోడ్డు మీద వెళ్తుంది, ఏం ప్రాబ్లం వచ్చిందో, ఏ స్కూటీ బాగాలేదు, నేను నీకు హెల్ప్ చేస్తాను, డ్రాప్ చేస్తానని సంస్కారం ఉన్నటువంటి జనాలు పెరిగినప్పుడు దిశా చట్టం ఎందుకు? అంటే నేను దిశ అంటే నెగిటివ్ కాదు, ఒక ఎగ్జాంపుల్ కోసం వాడుతున్నా. ఏ చట్టాలైనా సంస్కారవంతుల్ని తగ్గిస్తున్నాం మన సమాజంలో, సంస్కారవంతంగా జీవించడంలా. అంటే ఈ యొక్క సంస్కరణలన్నీ కూడా మన యొక్క షోడశ సంస్కారాలన్నీ కూడా మన సంస్కారాన్ని పెంచడానికి, ఆ సంస్కారాన్ని పెంచుతూ ఈ సాధన జీవితానికి యాడ్ అయినప్పుడు ఈ సంస్కార గుణాలని ఇంకా ఎన్హాన్స్ చేసి జీవితంలో వాడిని మంచి సంస్కారవంతులుగా చేయాలి. మన లక్ష్యం, మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి లక్ష్యం ఏంటంటే సంస్కారవంతుడిగా తయారు చేశారు తప్పితే ఎంత సంపద వైపుగా ఎంత సంపాదిస్తున్నాడు అనే దానికోసంగా చూడటంలా. ఈరోజు నేను చాలా పెళ్లి ముహూర్తాలు పెడతా, ఆ అబ్బాయి అంత సంపాదిస్తున్నాడండి, ఆ అమ్మాయి అంత సంస్కారవంతురాలు నేను చేసుకుంటున్నాను అనే అబ్బాయి కానీ, ఆ అబ్బాయి అంత సంస్కారవంతుడు కాబట్టి చేసుకుంటున్నానని కానీ, వాళ్ళ కుటుంబం అంత మంచిది కాబట్టి చేసుకుంటున్నానని కాదు అనేది కాదు. కుటుంబం ఎలా ఉన్నా వాడు ఎంత సంపాదిస్తున్నాడు. సంపద తాత్కాలికం, సంస్కారం అది ఈ జన్మకే ఆగదు, నెక్స్ట్ జన్మకు కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, సమాజానికి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మంచిగా పెళ్ళిళ్ళు చేసి మంచిగా పిల్లలు కనేది కానీ ప్రాసెస్ కానీ చేయగలిగి జనాల్లో అవేర్నెస్ రాగలిగితే ఒక 20 years కానీ ఖచ్చితంగా ప్రపంచంలో అందరూ అదే విధంగా ఆలోచించగలిగితే ఒక జనరేషన్ 2 జనరేషన్లో పృథ్వీని స్వర్గంగా మార్చచ్చు.